హలో అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కఫోల్డింగ్. మన ఛానల్లో అయితే రెగ్యులర్గా టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ అలాగే క్లాసెస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దానిలో భాగంగా మనం ఈ వీడియోలో తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనకి 2024 డిఎస్సిలో భాగంగా వచ్చినటువంటి సిలబస్ అండి. 2024లో వచ్చినటువంటి సిలబస్ ఏ సిలబస్ అంటే సబ్జెక్ట్ చూసినట్లయితే బయోసైన్స్కి సంబంధించినటువంటి సిలబస్ అండి. ఈ సిలబస్ కూడా మనం ఎట్లా డివైడ్ చేయడం జరిగిందంటే 6th to 10th వరకు టాపిక్ వైజ్ డివైడ్ చేయడం అయితే జరిగింది. అది ఎలాగో ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు 2024 డిఎస్సి 2024 డిఎస్సిలో తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ సిలబస్ అయితే మనం ఇండివిజువల్గా క్లాస్ వైజ్ 6th to 10th క్లాస్ వైజు టాపిక్ వైజు డివైడ్ చేయడం జరిగింది. ఆ డివైడ్ చేసిన సిలబస్ ఏ విధంగా ఉంది, ఏ క్లాస్లో ఏ లెసన్లు ఉన్నాయి అని మనం ఈ వీడియోలో కనుక పూర్తిగా చూద్దాం. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే 6th క్లాస్ చూస్తున్నాము. 6th క్లాస్ టెక్స్ట్ బుక్. 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ ఏముందండి, మన ఆహారం అని ఉంది. సెకండ్ లెసన్ ఏముందండి, అయస్కాంతాలతో ఆటలు. అంటే ఇక్కడ చూసినట్లయితే ఈ మన ఆహారం అనే ఫస్ట్ లెసను బయోసైన్స్ యొక్క టాపిక్ కిందికి వెళ్ళడం జరుగుతుంది. అయస్కాంతంతో ఆటలు అనేది ఫిజికల్ సైన్స్ యొక్క టాపిక్ వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇట్లా చూస్తూ వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ 4th లెసన్ చూడండి. ఈ 4th లెసన్ అనేది మనకి యానిమల్స్ అనే టాపిక్ కిందికి రావడం జరుగుతుంది. అలాగే ఈ 8th లెసన్ చూసినట్లయితే దారాల నుంచి దుస్తుల దాకా ఇది ప్లాంట్స్ అనే మనకి టాపిక్ కింద రావడం జరుగుతుంది. సో మనము ఒకటేసారి 6th క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం చదివినట్లయితే మనకి ఫస్ట్ లెసన్ చూసినట్లయితే సైన్స్, సెకండ్ లెసన్ ఫిజిక్స్ ఈ విధంగా ఉండడం జరిగింది కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్కి మనం గురయ్యే అవకాశం ఉంది. సేమ్ ఇక్కడ యాజ్ యూజువల్గా 7th క్లాస్ టెక్స్ట్ బుక్లోని ఇండెక్స్ చూసినట్లయితే సేమ్ ఫస్ట్ లెసన్ ఆహారంలోని అంశాలు ఉంది. సో మనం ఇక్కడ ఏం చేయాలి అంటే 6th క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసను మన ఆహారంని చదివిన తర్వాత 7th క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసను ఆహారంలోని అంశాలు ఈ విధంగా 6th, 7th, 8thలో ఉన్నటువంటి ఫుడ్కి రిలేటెడ్ టాపిక్స్ ఈ విధంగా చదువుకుంటూ వెళ్ళినట్లయితే మనకి ప్రిపరేషన్ అనేది ఈజీగా అవుతుంది. ఇది కొంచెం టైం టేకెన్ ప్రాసెస్ అండి. బట్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు టాపిక్ వైజ్ ఇట్లా చూసుకుంటూ వెళ్ళినట్లయితే మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఇక్కడ చూడండి, జంతువుల దారాలు మనకి 6th క్లాస్లో ఉన్నటువంటి యానిమల్స్ టాపిక్ చదివిన తర్వాత ఈ 7th క్లాస్లో ఈ జంతువుల దారాలు అని థర్డ్ లెసన్ చూసినట్లయితే ఇది చదివితే కొంచెం మనకి ఈజీ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి 8th బయోసైన్స్లో ఉన్నటువంటి జంతువుల్లో ప్రత్యుత్పత్తి. సో 6thలో, 7thలో, 8thలో, 9thలో ఈ విధంగా అన్ని క్లాసులలో యానిమల్స్ గురించి ఏ లెసన్లు ఉన్నాయి అని మనం ఇట్లా ఇండివిజువల్గా డిఫరెన్స్ చేసుకుంటూ చదివినట్లయితే మనకి చాలా అంటే చాలా ఈజీ అవుతుంది ప్రిపరేషన్ కూడా. కంటెంట్ అంతా ఒకే దగ్గర ఆ టాపిక్ గురించి నేర్చుకున్న వాళ్ళం అవుతాము, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో దాని గురించి అని మనం ఒక పీడిఎఫ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఏ క్లాస్లో ఏ టాపిక్ ఉంది, ఏ లెసన్లలో ఉంది అని మనం ఫుల్ఫిల్గా ఇప్పుడు చర్చిద్దాం. ఇప్పుడు చూసినట్లయితే మనకి టెట్ డిఎస్సి సిలబస్ అండి. సబ్జెక్ట్ చూసినట్లయితే బయోసైన్స్. ఈ బయోసైన్స్లో మనకి 10 నుంచి 17th టాపిక్స్ బయోసైన్స్కి సంబంధించి ఉండడం జరుగుతుంది. ఫస్ట్ నుంచి 9th టాపిక్స్ చూసినట్లయితే అంటే మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన సిలబస్లో సైన్స్ అని మెన్షన్ చేయడం జరుగుతుంది. దానిలోనే ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ, బయోసైన్స్ కూడా ఉండడం జరుగుతుంది. కెమిస్ట్రీ అండ్ ఫిజికల్ సైన్స్ చూసినట్లయితే 1 నుంచి 9వ టాపిక్ వరకు ఉంటుంది. 10 to 17th టాపిక్స్ బయోసైన్స్కి సంబంధించి. మనం ఇప్పుడు బయోసైన్స్కి సంబంధించిన టాపిక్స్ ఏ క్లాసు ఏ లెసన్ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే 10th టాపిక్ అండి, బయాలజికల్ సైన్సెస్. మనకి అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి ఇంగ్లీష్లోనే రావడం జరుగుతుంది సిలబస్, తెలుగులో అయితే ఉండదు. బట్ మనం లెసన్లని తెలుగులో చూసినట్లయితే ఇది బయాలజికల్ సైన్సెస్ 10th టాపిక్ చూసినట్లయితే 6th క్లాస్లో ఫస్ట్ లెసన్ అండి, మన ఆహారము.
ఏ లెసను మన ఆహారము, అదే 6th క్లాస్లో 6th లెసను ఆవాసము, 16th లెసను సజీవులు నిర్జీవులు ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసారా 6th క్లాస్లో ఫస్ట్ లెసన్ మన ఆహారం చూసిన తర్వాత 7th క్లాస్లో మనకి ఫస్ట్ లెసను ఆహారంలోని అంశాలు ఉండడం అయితే జరిగింది. అలాగే ఎయిత్ క్లాస్లో చూసినట్లయితే విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి అనే లెసన్ కూడా మనకి 10th టాపిక్ అయినటువంటి బయాలజికల్ సైన్సెస్లోనే రావడం జరిగింది. నెక్స్ట్ 11th టాపిక్. ఇక్కడ 10th టాపిక్ అయిపోయిందండి. ఏంది 10th టాపిక్ అయిపోయిన తర్వాత 11th టాపిక్ చూసినట్లయితే 8th మరియు 9th ఈ 2 క్లాసులలో ఈ 11th టాపిక్ లివింగ్ వరల్డ్ అని ఉండడం జరిగింది. ఈ 11th లివింగ్ వరల్డ్ టాపిక్ చూసినట్లయితే 8th క్లాస్లో 6th లెసను జీవ వైవిధ్యం సంరక్షణ, 9th క్లాస్లో 5th లెసను జీవుల్లో వైవిధ్యం వర్గీకరణ. నెక్స్ట్ మనం ఇక్కడ 12th టాపిక్ చూసినట్లయితే మైక్రోబయల్ వరల్డ్ అండి. ఇందులో 8th క్లాస్లో మాత్రమే ఈ 12th టాపిక్ ఉండడం జరుగుతుంది. అంటే సూక్ష్మజీవుల గురించి అండి. సూక్ష్మజీవుల గురించి మీకు తెలిసే ఉంటుంది, ఒక 8th క్లాస్లోనే ఉంటుంది. 8th క్లాస్లో మాత్రమే ఈ టాపిక్ ఉండడం జరుగుతుంది. అది ఏ లెసన్లో అని చూసినట్లయితే 3rd లెసన్ అండి. 3rd లెసన్లో సూక్ష్మజీవుల ప్రపంచం అని ఉంటుంది. దానిలో సూక్ష్మజీవుల గురించి స్టార్టింగ్ మనకి పిక్చర్స్తో 1 and 2 అని ఒక 2 లెసన్లు ఉంటాయి. ఏముంటాయంటే 1 and 2 2 లెసన్లు ఉంటాయి సూక్ష్మజీవుల ప్రపంచము. 11th లెసన్ అంటే 8th క్లాస్లో ఉన్నటువంటి 11th లెసన్ కూడా మనకి ఈ టాపిక్ 12 మైక్రోబయల్ వరల్డ్ కిందకే రావడం జరుగుతుంది. ఆ లెసన్ పేరు మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది. నెక్స్ట్ మనకి 13th టాపిక్ చూసినట్లయితే సెల్ అండ్ టిష్యూస్, కణజాలాలండి. కణజాలాలు ఇది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్. దీనిలో చూసినట్లయితే 8th క్లాస్లో మనకి కణం గురించి జీవుల మౌలిక ప్రమాణం అని కణం గురించి స్టార్టింగ్ చెప్పడం జరుగుతుంది. దానిలో కణాన్ని కనుక్కున్నది రాబర్ట్ హుక్, కేంద్రకాన్ని కనుక్కున్నది రాబర్ట్ బ్రౌను. ఇట్లా ఈ టాపిక్ అయితే ఇది ఒకటే లెసన్లో ఉండడం జరుగుతుంది. ఏదంటే 8th క్లాస్లో. నెక్స్ట్ 9th క్లాస్లో చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది కొంచెం జాగ్రత్తగా చదవాల్సిన లెసన్లు. ఏంటి అంటే కణ నిర్మాణం విధులు. కణం ఏ విధంగా నిర్మాణం అవుతుంది, వాటి విధులు ఏంటి అంటే దానిలో ఏమేమి ఉంటాయి కణంలో, కేంద్రకం కావచ్చు, రెక్టికల్ కావచ్చు, మైటోకాండ్రియా కణశక్త్యాగారం అంటాము, మైటోకాండ్రియల్ కావచ్చు, గాలి సంక్లిష్టం కావచ్చు, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం, ఇవన్నీ మనకి కణ నిర్మాణం విధులు అనే టాపిక్ 9th లెసన్లో 9th క్లాస్ ఫస్ట్ లెసన్ కణ నిర్మాణం విధులు అనే లెసన్లో ఉంటాయి. నెక్స్ట్ వృక్ష కణజాలాల గురించి అండి. వృక్షంలో ఉన్నటువంటి కణాల జాలాలు ఏంటి, దానిలో వాటి విధులు ఏంటి అని ఈ 2nd లెసన్. 3rd లెసన్ జంతు కణజాలాలు ఏంటి వాటి యొక్క విధులు ఏంటి అని మనకి 9th క్లాస్లో ఉన్నటువంటి 3rd లెసన్. నెక్స్ట్ 4th లెసన్లో ప్లాస్మా పొర గుండా కదలిక. దీనిలో వ్యాపనం కావచ్చు, ఏందండి వ్యాపనము, ఈ విధంగా వ్యాపనము, ద్రవాభిసరణము, ఈ టాపిక్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ చూసినట్లయితే 14th టాపిక్ అండి ప్లాంట్ వరల్డ్. 14th and 15th ఈ 2 టాపిక్లు మనకి చాలా పెద్దగా ఉంటాయి. ఎందుకంటే 14th ఏమో ప్లాంట్ వరల్డ్, 15th ఏమో యానిమల్ వరల్డ్. ఇక్కడ చూసినట్లయితే మనకి 14th టాపిక్ 6th క్లాస్లో 2 లెసన్లు ఉన్నాయి. 8th లెసన్ మరియు 9th లెసన్. 8th లెసన్ ఏమో దారాల నుండి దుస్తుల దాకా. దీనిలో జనపనార గురించి కావచ్చు, అంటే సో అండ్ సో ఇవి కొన్ని ఉండడం, పత్తి గురించి ఇవి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మొక్కల భాగాలు, వాటి విధులు 9th లెసన్లో ఉంటాయి. నెక్స్ట్ 7th క్లాస్లో చూసినట్లయితే 10th లెసన్, 12th లెసన్, 13th లెసన్ అండి. 10th లెసన్ మొక్కల్లో పోషణ, 12th లెసన్ మొక్కల్లో ప్రత్యుత్పత్తి, విత్తనాల ప్రయాణమేమో 13th లెసన్. నెక్స్ట్ 8th క్లాస్ చూసినట్లయితే 8th క్లాస్లో 8th లెసన్ ఒకటే ఉంది, మొక్కల నుంచి ఆహారోత్పత్తి దాకా. నెక్స్ట్ వ్యవసాయ ఉత్పత్తులు సవాళ్ళు అనేది మనకి 9th క్లాస్లో 8th లెసన్. 14th టాపిక్ ప్లాంట్ వరల్డ్ ఇది అండి. నెక్స్ట్ చూసినట్లయితే 15th టాపిక్ యానిమల్ వరల్డ్ రావడం జరుగుతుంది. ఇందాక చెప్పినట్లు ఈ 15th టాపిక్ కూడా చాలా పెద్ద టాపిక్, ఎందుకంటే చాలా లెసన్లు దీనిలో ఇంక్లూడ్ అయి ఉండడం జరిగింది. 15th టాపిక్ యానిమల్ వరల్డ్ చూసినట్లయితే 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్లో ఈ లెసన్లు అనేది ఉంటాయి. 6th క్లాస్లో చూసినట్లయితే 4th లెసన్, 14th లెసన్. 4th లెసన్ జంతువులు ఏమేమి తింటాయని మనకి అందులో పక్షుల గురించి, వాటి ముక్కు ఆకారాల గురించి, ఆ జంతువుల యొక్క ఆహార అలవాట్ల గురించి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ 14th లెసన్లో జంతువుల చలనాల గురించి ఉండడం జరుగుతుంది. జంతువుల చలనాల్లో భాగంగా మనకి బొంగరపు కీలు అంటే ఏంది, ఇట్లా కీళ్ళ
గురించి కావచ్చు, నెక్స్ట్ స్కెల్టన్, ఈ విధంగా మనకి దానిలో ఇన్ఫర్మేషన్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ 7th లెసన్లో జంతు దారాలండి, ఉన్ని పట్టు. దాదాపు ఉన్ని కావచ్చు, పట్టు కావచ్చు, దీనిలో కకూన్ ఉంటుంది కదా, వాటి గురించి అయితే ఏదో ఒక క్వశ్చన్ మనకి టెట్లో అయితే చాలాసార్లు అడిగిన సందర్భాలు అనేవి ఉండడం జరిగింది. సో ఆ పట్టు ఉన్ని గురించి చాలా ఇంపార్టెంట్. దాని గురించి ఒక స్టోరీ ఉంటుంది, ఒక క్వీన్ది, వాళ్ళు తేనీరు తాగుతుంటే అని ఒక స్టోరీ కూడా మనకి ఫైనల్గా రావడం జరుగుతుంది లెసన్ ఎండింగ్లో. నెక్స్ట్ 11th లెసన్, 7th క్లాస్లో 11th లెసన్ చూసినట్లయితే జీవుల శ్వాసక్రియ అండి. జీవుల్లో శ్వాసక్రియ గురించి ఉచ్ఛ్వాస నిశ్వాసలు. నెక్స్ట్ కొందరు మనకి శాస్త్రవేత్తలు మనకి కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ కనుక్కున్నారు. ఇది కొంచెం ఆ స్టోరీలు అనేది దీనిలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే 8th క్లాస్లో ఉన్నటువంటి 4th మరియు 5th లెసన్ జంతువుల్లో ప్రత్యుత్పత్తి, కౌమార దశ. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ లెసన్లు. జంతువుల్లో ప్రత్యుత్పత్తి అండ్ 4th లెసన్. 5th లెసన్ చూసినట్లయితే కౌమార దశ అండి. కౌమార దశలో మనకి చాలా అడిగేటి ఏంటంటే గ్రంథులు, అవి వాటి యొక్క స్రావకాలు, హార్మోన్ల గురించి అయితే మనకి అడుగుతాడు. నెక్స్ట్ చూసినట్లయితే 9th క్లాస్లో 6th లెసన్, 7th లెసన్. 9thలో 6th జ్ఞానేంద్రియాల్లో ముఖ్యంగా కన్ను గురించి, చెవు గురించి, చర్మం, వీటి గురించి డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ జంతువుల్లో ప్రవర్తన అండి. జంతువుల్లో ప్రవర్తనలో మన సైకాల్ సంబంధించిన పావులో ప్రయోగము, ఇవి కొన్ని అనుసరణ, అనుకరణ, ఇవి కొన్ని ఉండడం జరుగుతుంది. సో మొత్తానికైతే ఈ యానిమల్ వరల్డ్ అనేది ఇంపార్టెంట్ టాపిక్. అంటే మొత్తం ఇంపార్టెంటే. మనము కాంపిటేటివ్ ఫీల్డ్లో చూసినట్లయితే ఇది మాత్రమే ఇంపార్టెంట్, ఇది కాదు అనడానికి ఏమీ లేదు. అన్ని లెసన్లు, అన్ని టాపిక్లు ఇంపార్టెంటే. నెక్స్ట్ 16th టాపిక్కి వెళ్ళినట్టయితే, నెక్స్ట్ 16th టాపిక్ అవర్ ఎన్విరాన్మెంట్ గురించి అయితే ఈ టాపిక్లో ఫుల్ఫిల్గా ఉండడం జరుగుతుంది. ఇది 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాసు. ఇక్కడ చూడొచ్చు మీరు 10th క్లాస్ కూడా. అంటే నేను మిగతా టాపిక్స్ 10th క్లాస్ ఉన్నటువంటి లెసన్లు ఎందుకు ఇంక్లూడ్ చేయడం లేదంటే, 10th క్లాస్లో ఉన్న దాదాపు అన్ని లెసన్లు మనకి యానిమల్స్ గురించి, ప్లాంట్స్ గురించి ఒకే లెసన్లో కలిపి ఇవ్వడం జరిగింది. మళ్ళీ అవి కొంచెం డిఫరెంట్ టాపిక్స్. సో 10th క్లాస్ బుక్ని అంటే ఇక్కడ చూడొచ్చు 1 to 5 క్లాసెస్ మనం వేరుగా చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే 10th క్లాస్ని కూడా వేరుగా చెప్పుకోవడం అయితే జరుగుతుంది. బట్ 10thలో లాస్ట్లో ఉన్నటువంటి 2 లెసన్స్, 9th అండ్ 10th లెసన్లు మాత్రం మనం ఇక్కడ ఎన్విరాన్మెంట్ టాపిక్లో కలిపి చెప్పుకోవడం బెటర్. అందుకే ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ 7thలో 15th లెసన్ చూసినట్లయితే నేల మన జీవనం. ఇక్కడ నేల గురించి, నేల యొక్క రకాలు ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. పత్తి ఏ నేలలో పండుతుందంటే ఇక్కడ ఇంపార్టెంట్ నల్లరేగడి నేలలు. సో ఇవి అంటే అది ఒకటే అని కాదు, నేను గుర్తున్నాయి ఇక్కడ మీకు ఒక ఐడియా కోసం గుర్తు చేయడం జరుగుతుంది. సో నేలల రకాలు ఇందులో ఉంటాయి. అడవి మన జీవనం అనే 16th లెసన్ కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ 8th క్లాస్లో చూసినట్లయితే వివిధ ఆవరణ వ్యవస్థలు, పీల్చలేము, తాగలేము. నెక్స్ట్ 9thలో ఆవరణ వ్యవస్థల్లో అనుకూలనాలు, నేల కాలుష్యము, జీవావరణ భౌగోళిక రసాయన వలయాలు. ఇది చాలా ఇంపార్టెంట్. జీవావరణ భౌగోళిక రసాయన వలయాలు, ఇక్కడ నైట్రోజన్ వలయము, ఈ విధంగా కొన్ని వలయాలు ఉంటాయి. 10thలో చూసినట్లయితే 9th మన పర్యావరణము, 10th క్లాస్లో 9th లెసన్ మన పర్యావరణము, 10th లెసన్ సహజ వనరులు. ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నా 1 to 5 క్లాసెస్ మనకి ఈవీఎస్ బుక్ ఉండడం జరుగుతుంది. దాన్ని డివైడ్ చేయడం కొంచెం కష్టము. సో అంటే కష్టమేం కాదు, బట్ డివైడ్ చేయడం వల్ల మనకి కొంచెం అది ఏ టాపిక్లో కలపాలి అనే టైం వేస్ట్ జరుగుతుంది. కాబట్టి 1 to 5 క్లాసెస్ ఈవీఎస్ని సపరేట్గా ఒక 3-4 క్లాసెస్లో కంప్లీట్ చేసుకుందాము. నెక్స్ట్ 10th క్లాస్లో ఉన్నటువంటి 1 to 8 లెసన్లు, అంటే టోటల్ 10thలో 10 లెసన్స్ ఉంటాయండి. ఆ 10 లెసన్లో మనము 9th అండ్ 10 ఈ 2 లెసన్లని ఎన్విరాన్మెంట్ 16th టాపిక్లో కలుపుకున్నాం. కాబట్టి 1 నుంచి 8 లెసన్ల వరకు మనం అవి సపరేట్గా చెప్పుకుందాం. అట్లా చెప్పుకోవడం వల్ల మనకు కూడా కొంచెం అండర్స్టాండింగ్లో ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే 17th టాపిక్, ఇందులో ఒక లెసన్ ఉంటుంది. అది యానిమల్స్కి సంబంధించిందే, బట్ దాన్ని మనం ఇందులో కలుపుకోవడం అయితే జరిగింది. అదే అప్లైడ్ బయాలజీ. ఈ 17వ టాపిక్లో ఇది కన్ఫామ్గా ఇది మెన్షన్ చేశాడు. ఏం మెన్షన్ చేశాడంటే 8thలో ఉన్నటువంటి జంతువుల నుంచి ఆహారోత్పత్తి. 8th క్లాస్లో ఒకటే లెసన్ ఉంటుంది, అదే జంతువుల నుంచి ఆహారోత్పత్తి.
దీన్ని సపరేట్గా అంటే ఇది యానిమల్స్లో ఒక టాపికే, బట్ ఇక్కడ నేను సపరేట్గా ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఆల్రెడీ మనకి సిలబస్లో అంటే గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేసిన సిలబస్లో ఇది సపరేట్గా ఇచ్చారు. సో అందుకని మనం ఇది సపరేట్గా చెప్పుకోవడం నయం. ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి ఏంటంటే ఫిషీ కల్చర్ కావచ్చు, ఎపికల్చరు, సెరికల్చరు, నెక్స్ట్ అలాగే పౌల్ట్రీ గురించి, నెక్స్ట్ ఎన్ఈసిసి ఇక్కడ ఎగ్ గురించి మనకి ఎన్ఈసిసి అనేది ఒకటి ఉంటుంది. అంటే డైలీ ఒకటి ఒక ఎగ్ తినాలని ఎన్ఈసిసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ హైబ్రిడైజేషను, ఇవన్నీ మనకి అప్లైడ్ బయాలజీ అనే 7th టాపిక్లో మెన్షన్ చేయడం జరిగింది. అది మనం అప్ టు 10th క్లాస్ వరకు చూసుకున్నా కూడా ఒక 8thలో ఉన్నటువంటి 9th లెసన్లో మాత్రమే ఉంటుంది. అది జంతువుల నుంచి ఆహార ఉత్పత్తి దాకా. ఇక్కడ మనం మోడల్ పీడిఎఫ్ చూసినట్లయితే ఇక్కడ చూసారు కదా, అంతర్జీవ ద్రవ్యజాలము. ఇది అంతర్జీవ ద్రవ్యజాలం గురించి ఉన్నటువంటి టాపిక్, దానికి సంబంధించినటువంటి పిక్. ఈ విధంగా మనం ప్రతి ఒక్క అంశాన్ని ఇట్లా పాయింట్స్ రూపంలో టెక్స్ట్ బుక్ నుంచే మనం చూడడం జరిగింది. నెక్స్ట్ గాలి సంక్లిష్టము, దానికి సంబంధించినటువంటి పిక్. ఈ విధంగా టెక్స్ట్ బుక్లలో మనము ప్రతి క్లాస్కి సంబంధించి ప్రతి లెసన్కి సంబంధించి టాపిక్ వైజు అలాగే పాయింట్ టు పాయింట్ వైజు మనం నోట్స్ అయితే పీడిఎఫ్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. దాన్ని మనం క్లాస్ రూపంలో చర్చించబోతున్నాం. ఇక్కడ మైటోకాండ్రియా దానికి సంబంధించినటువంటి మనం మళ్ళీ ఇక్కడ యూజ్ చేసినటువంటి పిక్చర్స్ కూడా టెక్స్ట్ బుక్ నుంచే తీసుకోవడం జరిగిందండి. ఎటువంటి గూగుల్ కానీ యూజ్ చేయలేదు. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పిక్స్ ఇక్కడ వాడినట్లయితే మనకు ఒక అవగాహన కూడా రావడం జరుగుతుంది. ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అలాగే గుర్తుంచుకోవడానికి మనకి ఈజీ అవుద్ది. ఈ విధంగా అండి ఇక్కడ చూసారు కదా. నెక్స్ట్ మన ఇక్కడ లెసన్ పేరు మరియు క్లాస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. లెసన్ పేరు అలాగే క్లాస్లను కూడా మనం ఇట్లా మెన్షన్ చేస్తూ మనం టాపిక్ వైజు క్లాస్ వైజు మనం నోట్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ నోట్స్నే మనం క్లాసెస్లో చెప్పబోతున్నాము. అయితే ఈ క్లాసులు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీరు ప్రతి ఒక్క క్లాస్ని మిస్ అవ్వకుండా ఉంటారు. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ మీకు కూడా రావడం జరుగుతుంది. మీ ప్రిపరేషన్లో ఈజీ అవుతుంది. సో ఇది అండి మనకి సిలబస్. ఈ సిలబస్ మనం చూసినట్లయితే మనము ముందుగానే చెప్పుకున్నాము 1 to 5 క్లాసెస్ మాత్రం ఒక 1 to 5 క్లాసెస్లో ఉన్నటువంటి టాపిక్స్ ఒక 3-4 క్లాసెస్లో అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 10th క్లాస్లో ఉన్నటువంటి 1 to 8 లెసన్లు కూడా మనకు ఒక 2-3 క్లాస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. బట్ మిగతా అన్నీ కూడా మనము యాజ్ పర్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి సిలబస్ ప్రకారము క్లాస్ వైజు అలాగే టాపిక్ వైజు అలాగే మనము ఆ యొక్క లెసన్ వైజు డివైడ్ చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనము ముందుకెళ్ళినట్లయితే ఈ విధంగా మనము క్లాసెస్ కంటిన్యూ చేసినట్లయితే ఆల్రెడీ ఈ టాపిక్ వైజు ఈ క్లాస్ వైజు టాపిక్స్ అనేది పీడిఎఫ్ రూపంలో కంప్లీట్ అయిందండి. పీడిఎఫ్ వర్క్ అనేది కంప్లీట్ అయింది. సో రెగ్యులర్గా మీకు ఈ విధంగానే క్లాసెస్ అనేటివి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీ నుంచి ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. అలాగే ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా మనకు అడగొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా మనకి పేజ్ ఉండడం జరుగుతుంది. దానిలో ఇన్స్టాగ్రామ్ పేజీలో మనకి రెగ్యులర్గా క్వశ్చన్స్ అనేది అలాగే కరెంట్ అఫైర్స్ అనేది దానిలో పెట్టడం జరుగుతుంది. వాట్సాప్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. వాటి యొక్క లింక్స్ అనేటివి వీడియో డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. సో మనకి రాబోయే క్లాస్ ఏంటంటే 10th టాపిక్ బయాలజికల్ సైన్సెస్ అనే టాపిక్ 6th, 7th, 8th క్లాసెస్లో ఉన్నటువంటి లెసన్లు వస్తాయి. వీటికంటే ముందు 1 to 5 క్లాస్లో ఉన్నటువంటి సైన్స్ టాపిక్స్ కంప్లీట్గా ఒక 2-3 లెసన్స్ 2-3 క్లాసెస్ కంప్లీట్ చేసి మీకు వీడియో రూపంలో తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ఇది అండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెట్ మరియు డిఎస్సి ఏ పోటీ పరీక్ష అయినా మనకి స్టేట్ లెవెల్ కానిస్టేబుల్ కానీ ఎస్ఎస్సి జీడీ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఏ ఎగ్జామ్ అయినా కూడా మనకి ఈ పాయింట్స్ అనేది చాలా యూజ్ అవుతాయి. సో వారికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.